శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. మీనరాశి వాళ్లకు 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఒక అద్భుతమైన సమయం అయితే స్టార్ట్ అయిందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఈ సంవత్సరం అంతా కూడా జస్ట్ లైక్ అట్లా సైడ్ లైన్ అంటాం కదా, అలా అయిపోయారనమాట. అలా అవడం ఆరోగ్య సమస్యలు ఇవంతా కూడా ఇబ్బంది పడి ఉంటారనమాట. అదేవిధంగా ఇప్పుడు మీకు ఒక మంచి బ్రేక్ వస్తుందనమాట. ఆ బ్రేక్ ఎలా ఉందంటే చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఇంకోటి ఏంటంటే మీకు 5లోనే మీకు గురువు ఉండడం వల్ల మీకు భాగ్యోదయము కలిగి మీకు యొక్క మీ వ్యవస్థ మీరు చేస్తున్నటువంటి పనులు కూడా యాక్టివేట్ అవ్వడం, చాలా రోజుల నుండి పెండింగ్ ఉన్న పనులు మీరు ఎంగేజ్ అవ్వడం ఇవంతా జరుగుతుందన్నమాట. జరిగి దాంతో యాక్టివేట్ అవ్వడం, ఇన్ని రోజులు ఎవరు సైలెంట్‌గా ఉన్నారో సడెన్‌గా మీనరాశి వాళ్ళు సడెన్‌గా అట్లా యాక్టివ్‌లోకి వచ్చేస్తారు. అదేవిధంగా రాజకీయ నాయకులకైతే చాలా బాగుంది. ఎవరైనా రాజకీయంలో అనుకుంటే వాళ్ళు ప్రయత్నం చేస్తే కూడా చాలా బాగుంటారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు ఈ యొక్క గురువు చాలా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా కూడా మీకు వ్యయంలో రాహు ఉండడం వల్ల అదేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఈ ఏదైనా కేసులు, కోర్టులు, ఏదైనా ఇట్లా జైలు కొన్ని ఇబ్బందులుంటే ఖచ్చితంగా దాని నుండి బయటపడబోతున్నారన్నమాట మీరు. రాసి పెట్టుకోండి. 100% దాని నుండి బయటపడతారు. ఆ భయమే అవసరం లేదని తెలియజేస్తున్నాను. చాలామంది అడిగారు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని చెప్తున్నాననమాట. మీరు ఎన్ని రోజులు ఏం చేయాలని తెలీదో, మీకు ఇంక పైన ఎలా మేనేజ్ చేయాలనేది మీకు అంత బిజీ అవ్వబోతున్నారనమాట మీరు. ఆల్రెడీ మీకు ఒక మంచి టైం ఇప్పటికే పాజిటివ్‌గా కనబడుతోంది. తర్వాత మీకు మార్చ్ తర్వాత ఇంకంత మంచి సమయం రాబోతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. శని కూడా వక్రగతి నుండి బయటొచ్చాడు. అదేవిధంగా గురువు కూడా వక్రగతి నుండి బయట రాబోతున్నాడు. అదేవిధంగా గురువు మీకు 5వ ఇంట్లో రావడం చాలా బ్రహ్మాండంగా ఉంది. 6లో కేతు ఉండడం మంచిదే. చాలా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా కూడా మీకు ఈ భాగ్యాధిపతిని కూడా మీ యొక్క శుక్రస్థానాన్ని కూడా మీ స్థానాన్ని కూడా ఈ యొక్క గురువు వీక్షణ చూడడం, అదేవిధంగా ఆ స్థానానికి గురువు లాభాధిపతిగా ఉండడం కూడా చాలా మంచి సమయం అని తెలియజేస్తున్నాను. ఇంకైతే మీకు చాలా బ్రహ్మాండంగా ఉందని తెలియజేస్తున్నాను. మీరు ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ శ్రీరంగనాథుడిని మీరు దర్శించుకోవడం, అర్చనలు చేయడం చాలా మంచిది. అదేవిధంగా శ్రీరంగనాథ దేవస్థానాలైతే ఇక్కడ కర్ణాటక నుండి తీసుకుంటే ఆది, మధ్య, రంగస్వామి దేవస్థానాలు ఉన్నాయన్నమాట. ఇట్లా ఈ దర్శనం చేసుకోవడం ఒకే రోజు చేసుకుంటారనమాట. అది మీకు వీలైతే మీరు చూడండి. ఇంకా ఏంటంటే ఏదైనా అమ్మవారి దేవస్థానాల్లో ఈ పార్వతీ, దుర్గా దేవస్థానాలు, భ్రమరంబ దేవస్థానాలు ఇట్లాంటి దేవస్థానాల్లో మీరు అక్కడికెళ్ళి కుంకుమార్చనకు మీరు కుంకుమ దానం వేయడం, అక్కడి నుండి కుంకుమ కాంట్రిబ్యూట్ చేయడం, అక్కడి నుంచి ఇచ్చిన కుంకుమ ప్రసాదాలు తీసుకొని రోజు దాన్ని పెట్టుకుంటే మీకు తిరుగులేని సమయం స్టార్ట్ అయిందని తెలియజేస్తూ మీకు మరోసారి 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. మమ్మల్ని మరవకండి.